పునాదిరాళ్లు చిత్రంతో తెలుగు చలనచిత్ర రంగంలో తన కెరీర్ కి పునాది వేసుకుని ఆ పునాదిపై ఆకాశమంత ఎత్తైన కీర్తి శిఖరాలను నిర్మించుకున్న మెగాస్టార్ చిరంజీవి. తెలుగు ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారాన్ని, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిచే కళా ప్రపూర్ణ బిరుదాన్ని పొంది ఎన్నో నంది, ఫిల్మ్ఫేర్ పురస్కారాలను అందుకుని ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ప్రజాసేవలో నిమగ్నమైన చిరంజీవి గారి నట వారసుడు రామ్ చరణ్ తేజ్. వారినా బచ్చా రఫ్ ఆడించావు కదరా, శభాష్. తండ్రి నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని 2007లో చిరుత చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఈ అడవి నాదే, వేట నాదే, చిరుత. ప్రతిభావంతుడైన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం రామ్ చరణ్ తేజ్ కెరీర్ నే మలుపు తిప్పింది. శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశ యోధుడు, భైరవ. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగ రాసింది. ఏయ్ భైరవ, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్క కర్నూలు నగరంలోనే 600 రోజుల పాటు ఏకధాటిగా ప్రదర్శితమైందంటే ఏ స్థాయిలో ఈ చిత్రం హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. నటనలోనూ డాన్స్ లోనూ ఆదరహో అనిపించి తండ్రికి తగ్గ తనయుడిగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. తన 3వ చిత్రం ఆరెంజ్ లో తన నటనకు మంచి మార్కులు కొట్టేశారు. ఎలా ఉండేది ఇది? ఫ్రెండ్ లవ్ కన్ఫర్మ్ అయినప్పుడు వావ్ సో నైస్ అందే. ఎంత లవ్లీగా ఉండేదిరా ఆ ఫేస్. అరా ఇది ఆ చిట్టిలాట్లో ఆ చిట్టి తీ అనేది ఎంత క్యూట్ గా ఉండేదిరా. ఇప్పుడు ఫేస్ చూడు. రామ్ నేను సినిమాని చూసాను రామ్ అంది. ఎంత ఎక్సైటెడ్ గా ఉండేది ఆ ఫేస్. అరా ఇది నేను మేకప్ వేసుకోలేదు, న్యాచురల్ బ్యూటీ అనేది. అప్పుడు ఎంత ఇన్నోసెంట్ గా ఉండేదిరా. ఇప్పుడు ప్రతి దానికి చిరాకు, పోట్లాట్లు, కోపాలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న రచ్చ చిత్రంలోనూ, మేటి దర్శకుడు మణిరత్నం చిత్రంలోనూ నటించనున్నారు. దక్షిణాది పత్రిక పీపుల్ మ్యాగజైన్ రామ్ చరణ్ ప్రతిభను కొనియాడుతూ ముఖ చిత్రాన్ని ప్రచురించింది. పెప్సీ, ఎయిర్టెల్ యాడ్స్ లో నటిస్తూ తెలుగు యువ ప్రేక్షక హృదయాలను కొల్లగొడుతోన్న ఈ మగధీరుడు తన తండ్రి చిరంజీవిలాగే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెన్నో సూపర్ హిట్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను రంజింపచేయాలని కోరుకుంటూ నాట్స్ శ్రీ రామ్ చరణ్ తేజ్ కు అందిస్తున్న యూత్ ఐకాన్ అవార్డ్.